చిలకమ్మ శ్రీవల్లి ఉండారు కదా, వాళ్ళు నేరుగా వెళ్ళి స్వీట్స్ తీసుకుని ఆశ్రమానికి వచ్చేస్తారు. అందరం కలిసే వెళ్తున్నాం కదా పిన్ని, మళ్ళీ వాళ్ళని సెపరేట్గా పంపి తీసుకురమ్మని చెప్పడం ఎందుకు? వాళ్ళు ఆగేది మనమే ఆగుదాం. యో అబ్బే, మనం పోయే దారిలో మంచి స్వీట్ షాపులు ఏడుండాయి? మంచి షాపులు కావాలంటే మళ్ళా సిటీ దాకా పోవాలా. అందుకే వాళ్ళు పోయి వస్తారని చెప్తా ఉండా. అయినా వాళ్ళని ఎందుకు పంపొద్దంటున్నారు? పని వాళ్ళు ఉన్నది మన పని చేసి పెట్టడానికే కదా. ఏం చిలకమ్మా, మీరిద్దరు వెళ్ళి స్వీట్స్ తీసుకొని ఆశ్రమానికి రావటానికి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మగారు, పోతాను. మంచిది. బయటికి పోయి డ్రైవర్కి చెప్పి చిన్న కారు తీసుకొని పోండి. సరే అమ్మా. ముందు స్వీట్స్ అన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరుగా పంపించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా అత్తయ్య కోసం వీళ్ళేదో ప్లాన్ చేశారు. ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి. నేను కూడా మీతో పాటు వస్తాను. వదినా, మీరంతా ఆశ్రమానికి వెళ్ళిపోండి. నేను శ్రీవల్లి వాళ్ళతో పాటు వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. నువ్వా? వాళ్లతో నువ్వెందుకు పోవడం అమ్మి? వాళ్ళు పోయేస్తారులే, మనము ఆశ్రమానికి పోదాము. ఏ అత్తయ్య, నేను వాళ్ళతో పాటు ఎందుకు పోకూడదు? వీళ్ళు మాత్రమే స్వీట్స్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అక్కడ జరుగుతుంది మీ అమ్మ ఫంక్షన్ కాబట్టి. ముందు పోయి అన్ని చేసుకోవాల్సింది నువ్వే కాబట్టి. అక్కడ పనులన్నీ వదిలేసి ఊరి మీద పడి నువ్వు తిరుగుతూ ఉంటే మా అమ్మ ఫంక్షన్ ఎలా జరిగినా పర్వాలేదు అనుకుంటే వాళ్లతోని వెళ్ళి గెస్ట్ లాగే నువ్వు కూడా ఫంక్షన్కి రా. అంటే వీళ్ళకి ఏ స్వీట్స్ తీసుకురావాలో, ఎంత క్వాంటిటీలో తీసుకురావాలో తెలియదు కదా, అందుకే నేను కూడా వెళ్తానంటున్నాను. అయినా అంత టైం ఏం పట్టదులే అత్తయ్య, మేం ఫాస్ట్గా వచ్చేస్తాంలే. ఇంట్లో ఇంతసేపు డిస్కషన్ చేసే బదులు మనం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. జగదాత్రి, నిషిక చెప్పింది నిజం. నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. నేను శ్రీవల్లి వాళ్లతో స్వీట్స్ తీసుకొని వచ్చేస్తాను. మళ్ళా నువ్వెందుకమ్మి? సరే వదినా, మీరు వాళ్ళతో వెళ్ళండి. ఇక వెళ్దామా? పదండి. అమ్మి, కౌశికి వాళ్లతో పోతానంటే ఏటికి సరే అన్నావో? ఆల్రెడీ జగదాత్రికి మన మీద డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళతో వెళ్తానని పట్టుపట్టింది. ఇప్పుడు వదినని కూడా వద్దని అంటే అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. కరెక్టే అమ్మి. సరేలే, కౌశికి ఉన్నా కూడా ఏం చేస్తుంది? రౌడీలను చూసి భయపడి పక్కకెళ్ళిపోతుంది. అంతే మరి, పదండి. ఏమైంది దాత్రి? పిన్ని వాళ్ళని అంత డౌట్గా చూస్తున్నావు? వాళ్ళిద్దరేదో ప్లాన్ చేశారనిపిస్తుంది కేదార్. అందుకే అత్తయ్యని శ్రీవల్లిని సపరేట్గా పంపించాలని చూస్తున్నారు. అయితే పిన్ని మీద వాళ్ళకి అనుమానం ఇంకా పోలేదన్నమాట. లేదు కేదార్. సర్లే, అక్క వెళ్తుంది కదా దాత్రి, భయపడి వాళ్ళు ప్లాన్ని క్యాన్సిల్ చేస్తారు. పద.